అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీకు ఎదురు కాబోయేటటువంటి ఆ కీలక పరిణామాలు ఏంటి అనే విషయాలు ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారికి 2024లో మీ యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ మీకు మంచి టైం రాబోతోంది. ఈ సమయంలోనే మీ జీవితాన్ని సెట్ చేసుకుంటే గనుక మీరు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మరి ఈ రోజు మన వీడియోలో ఆ కీలకమైన పరిణామాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుందండి. మరి వీడియోలోకి వెళితే గనుక మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఖచ్చితంగా సింహరాశి వారు ఏ రంగంలో అయినా చూడండి, ఖచ్చితంగా వాళ్ళు కేవలం నాయకులుగా వ్యవహరించడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. అలాగే సింహరాశి వారికి మానవత్వం మీద, మంచితనం మీద అంతులేని అభిమానం ఉంటుంది. కేవలం అప్పుడే పరిచయమైనటువంటి వ్యక్తులను సైతం ఇట్టే నమ్మేస్తారు. జాలిపడే దృశ్యం వీళ్ల కళ్ల ఎదుట కనిపించిందంటే చాలు, వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా తమ బాధ్యతను వీరి మీద వేసుకుని సాయం చేస్తారు. అయితే దీనిని అదునుగా చేసుకుని కొంతమంది మాత్రం మోసం చేయడం జరుగుతుంది. ఇక సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం లాంటి విషయాలు వీరి యొక్క దృష్టిలో ఏమంతా విలువైనవి కావు. కానీ సింహరాశి వారికి ఎక్కువగా కీర్తి దాహం ఉంటుంది. దీంతో పాటుగా ప్రచార కాంక్ష అంటే అభిమానం ఎక్కువ. ఈ రెండు విషయాలలోనూ చాలా ఇదైపోతూ ఉంటారు. ఎక్కువగా లొంగిపోయి వీరి యొక్క సహజమైనటువంటి వృత్తిని కోల్పోతారు. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా యోగిస్తాయండి. శనిదశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మరిచిపోలేని సాయాలు చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం వీరికి మేలు గుర్తుంటుంది. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి యొక్క ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం మాత్రం కష్టమని గుర్తించాలి. శివార్చన, ఆంజనేయార్చన ఈ సింహరాశి వారికి ఏ సమయంలోనైనా చాలా బాగా కలిసొస్తుందనే చెప్పుకోవాలి. మరి అటువంటి మహర్జాతకులైన ఈ సింహరాశి వారికి 2024వ సంవత్సరంలో విపరీతంగా కలిసి రాబోతోంది. ఖచ్చితంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సింహరాశి వారికి 2024వ సంవత్సరం చాలా బాగుందండి. ముఖ్యంగా ద్వితీయ, తృతీయాలలో కేతువు, సప్తమంలో శని, అష్టమ భాగ్యస్థానాలలో గురు రాహువుల సంచారం, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మైఢ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. అయితే చిన్నపాటి వ్యక్తుల కూటమిని బలోపేతం చేస్తారు. రాజకీయాలలో ఉన్నత పదవులు అందుకుంటారు. జీవితంలో మీరు ఎప్పుడూ అనుకోని ఘన విజయాలు ఈ 2024లో సాధిస్తారు. అసమర్థుల మీద జాలిపడి అందలమెక్కిస్తారు. అయితే ఆ అసమర్థులే అఖండులై మీకు అండగా నిలుస్తారు. పోటీదారులు ప్రతి చోట మీకు ఎదురుపడినా మీకు వచ్చే నష్టమైతే ఏమీ లేదు. వృత్తికి సంబంధించినవన్నీ ఆడంబరంగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా సహోదర సహోదరి వర్గానికి ఆనని విధాలుగా అండగా ఉన్నా వాళ్లకు సంతృప్తి ఉండదు. సొంత వాళ్లు ఎన్ని తప్పులు చేసినా కూడా మీకవి తప్పులుగా కనిపించవు. ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా అపారమైన అనుభవాన్ని, మేధస్సును సొంతం చేసుకుంటారు. ఎదుటి వాళ్లు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేద్దామనే ఆలోచన రాదు. సాత్విక స్వభావం, మాట మీద నిలబడే మనస్తత్వము ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశమూ ఉంటుంది. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి ఆత్మీయులతో మాత్రం కొద్ది కాలం చికాకులుంటాయి. అదేవిధంగా పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో మీరు చేసిన డాక్యుమెంట్స్ పై చేసిన సంతకాలు ఇప్పుడు వివాదాస్పదమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ స్థానాన్ని పదిలం చేసుకుంటారు. ఇక పునర్వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయులు, బంధువులు, రక్త సంబంధికులు స్వదేశానికి రావాలన్న నిర్ణయం తీసుకుంటారు. ఈ సంతానానికి విద్యా సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన అవకాశాలు లభిస్తాయి.
అరటినార వత్తులు, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం మంచిది. ముఖ్యంగా సంవత్సర ప్రారంభంలో ప్రారంభించిన వ్యాపారం ఏదైతే ఉందో అది చాలా బాగా విస్తరిస్తుంది. ఇక రొటేషన్లు, లాభాలు బాగుంటాయి. రుణాలు తీరుస్తారు. రావాల్సిన ధనం చేతికందుతుంది. చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం మీ జోక్యం వల్ల పరుగులు పెడతాయి. సామాన్య జనానికి ఉపకరించే ఎన్నో కార్యక్రమాలను మీరు మీ చేతుల మీదుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే ఖర్చులు తగ్గించే అవకాశం ఉండదు. అయితే పొదుపు చేసుకునే అవకాశాలు కనపడవు. అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తిగత కారణాల వల్ల చేజార్చుకుంటారు. అయితే ఈ సమయంలోనే మీకు అదృష్టం తోడుగా నిలబడుతుంది. కాబట్టి మీకు దగ్గరికి వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం చేసుకుంటారు. వ్యాపార పరంగా భాగస్వాములతో కలిసి ఐక్యమత్యంగా వ్యాపారం చేస్తారు. మంచి లాభాలు పొందుతారు. ఆర్థికాభివృద్ధికి కుబేర యంత్రాన్ని ఉపయోగించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో కృత్రిమ పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వల్ల ప్రయోజనం పొందినవారు మీపై కృతజ్ఞతా భావం కలిగి ఉండరు. రాజకీయ పదవి లభిస్తుంది. సంతానం వల్ల సమస్యలు తగ్గిపోతాయి. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కలిసొస్తాయి. ఇక అవివాహితులకు కూడా ఇది వివాహకాలం. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. జిల్లేడు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం వల్ల విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లు భావిస్తారు. అలంకార సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పురోగతికి నూతన వ్యూహాలను వెతుకుతారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. గోప్యంగా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. భాగస్వాములతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం 2024 ముఖ్యంగా ఈ సింహరాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఆడవాళ్లకు కూడా ఈ సింహరాశి వారికి ఈ 2024 సంవత్సరం చాలా బాగుంటుంది. సంతాన పురోగతి బాగుంటుంది. పిల్లలకు జీవితంలో స్థిరత్వం సాధించలేదన్న దిగులు తీరిపోతుంది. అయితే విద్యను అభ్యసించి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఉద్యోగం కల్పిస్తుంది. ఇక మీరు చేసే ఇతరత్ర వ్యాపారాలు, వ్యవసాయ రంగ ఉత్పత్తులు, బ్యూటీ పార్లర్లు, హోటళ్లు నడపడం మొదలైన వ్యాపారాలు కలిసొస్తాయి. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటారు. లాభపడతారు. రాజకీయ పదవి ప్రాప్తి కలుగుతుంది. ప్రేమ వివాహాలు ఫలించవు. నానా రకాల అరిష్టాలు, చికాకులు తొలగిపోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్ను ఉపయోగించండి. ఇక ప్రభుత్వ సంబంధమైన లీజులు, కాంట్రాక్టులు పొడిగించబడతాయి. ముఖ్యమైన అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ప్రభుత్వపరమైన సబ్సిడీలు లభిస్తాయి. విద్యార్థులు జ్ఞాన చూర్ణాన్ని సేవించడం, సరస్వతి తిలకాన్ని నుదుటిని ధరించడం, మేధా దక్షిణమూర్తి రూపును మెడలో ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో మీకు సమన్యాయం జరుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. జ్యేష్ఠ సంతానంలో విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలను సంతృప్తికరంగా నిర్వహిస్తారు. విదేశీ వ్యవహారాలు కలిసొస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విధులను సక్రమంగా, నిజాయితీగా, ఇంకా ఎంతో నీతిగా నిర్వహిస్తారు. మీకు ఇది చాలా మందికి కూడా నచ్చని అంశంగా మారుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ కోరుకునే వారికి బదిలీ జరుగుతుంది. క్రీడా రంగంలో మీ నైపుణ్యానికి తగిన గుర్తింపును పొందుకుంటారు. అవార్డులు వస్తాయి. ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరంలో సింహరాశి వారి అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.